ప్రియమైన నా గ్రామ ప్రజలారా, విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఏరియా గాజువాకలో నేను నివాసం చేస్తున్నా. ఆ గాజువాక్కి 15 కిలోమీటర్ల దూరంలో నా పూర్వీకులు నివాసం చేస్తున్నటువంటి కోటనర్వ గ్రామం. ఈ కోటనర్వ అనే గ్రామానికి పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వం అది విజయనగరం మహారాజు గారు కట్టినటువంటి కోట. ఆ కోటలో మా తాతల ముత్తాతల వరకు కూడా ప్రతి ఒక్కరూ రాజుగారి దగ్గర దివాణీలుగా పనిచేసి వేలాది ఎకరాల భూములు సంపాదించి మాన్యాలను శిస్తులు వసూలు చేసిన వంటి కుటుంబం. ఇక మా యొక్క పెందుర్తి మండలం 275 గ్రామాల్లో రామ మందిరాలు, శివాలయాలు, అట్లాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో గ్రామ దేవత మూర్తులు, ఎన్నో దేవస్థానాలను కట్టించిన వంటి వంశపరమైన కుటుంబం. ఇక బ్రాహ్మణ వంశమునికి పౌరక్షులకి కూడా వేద పాఠశాలలు కట్టించుతూ బ్రాహ్మణుల్ని పోషించిన వంటి కుటుంబం. ఇలాంటి కుటుంబంలో వచ్చి నేను కూడా, నా తండ్రి గారు కూడా అధికమైన వ్యాపారం, ప్రేమైన బిడ్డలారా, ఆయన కొబ్బరికాయ ట్రాన్స్పోర్ట్ వ్యాపారము. ఇక్కడ విజయవాడ కనకదుర్గ మొదలు పెట్టుకొని తిరుపతి వరకు ఇక చెప్పుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో అన్ని దేవస్థానాలకి కొబ్బరికాయ సప్లై చేసినటువంటి కాంట్రాక్ట్ అయిన మా కుటుంబం. వేలాది లారీలతో సప్లై చేస్తున్నటువంటి కుటుంబం, దైవ భక్త గల కుటుంబం. ఇలాంటి కుటుంబంలో ప్రేమైన బిడ్డలారా, ఎన్నో దేవస్థానాలు కట్టించిన వంటి తిరుగుతుంటూ మా కుటుంబంలో ఉన్నది ఏంటంటే కులవెచ్చన. అంటే మా ఉన్న విలేజ్లో చాలామంది అంటరాని వాళ్ళు, నిమ్మజాతి వాళ్ళు ఊర్లో ఉండకూడదని గ్రామ బయట వాళ్ళకు బావిలు తవ్వించి ఇల్లులు కట్టి ఇది పలానా పేట, ఇది పలానా పేట, ఇది పలానా పేట అనే పేటలు నియమించినటువంటి వంశంలో పుట్టినటువంటి కుటుంబంలో జీవించే వాళ్ళము. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రేమైన బిడ్డలారా, ఇదే 2.5 గంటల నా వంశ చరిత్ర మాట్లాడాలి. ఇలాంటి సిస్టంలో నేను కూడా ప్రేమైన బిడ్డల, నాకు కూడా నా తల్లిదండ్రులు అడుగుజాడులో నడుచుకుంటూ నేను కూడా వాళ్ళ బాటలో నడిచాను కాబట్టి నాకు అంటరానితనం ఎక్కువ. ఇలాంటి జీవితం ఉంటుండగా నేను చేసే ఉద్యోగం అయితే ప్రేమైన బిడ్డలారా, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ ఆఫీసర్ నేను. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పెట్రోల్ బంకులు అయితే ఉన్నాయో అన్ని పెట్రోల్ బంకులు, మీ ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఎవరైతే డీలర్స్ మీకు సిలిండర్లు ఇస్తారో, అట్లాగే ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అన్ని గ్యాస్ సిలిండర్లు, రేషన్ డిపోలు, సంస్థ అన్నిట్ల మీద క్వాలిటీ కంట్రోల్లో ఒక ఉన్నతమైన అధికారిగా నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న జాబ్ను పెట్టి నాకు ఒక 2 గన్మెన్లు, ఎస్కాట్ ఎమ్మెల్యే వెనకాల తిరిగేటట్లు గన్మెన్లకు 2 నాకు ప్రొవైడ్ చేసింది కంపెనీ. ఇలా ఈ గన్మెల్ వేసుకుంటూ కారులో తిరుగుతూ యావదే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బంకులు అయితే ఉన్నాయో ఆ బంకులు చెక్ చేయడానికి 24 గంటలు 24 hours కారులో తిరుగుతూ బంకులు చెక్ చేసుకున్నట్టు వాడిని. అయితే ప్రేమైన బిడ్డలారా, నాకు ఒక భయంకరమైన ఒక వ్యాధి ఒకటి ఉంది. ఏంటి ఆ వ్యాధి అంటే, నాకు క్రైస్తవులంటే విపరీతమైన కోపం. ఆ కోపానికి కారణము, ఎంతసేపు మైకు పట్టుకొని యేసు ప్రభువే దేవుడు, ఉన్నవాళ్ళు దేవుళ్ళు కాదని వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ఈ అవకాశం వీళ్ళకి ఎవరిచ్చారు? కోట్లాది చర్చించినట్టే ఈ దేవస్థానాల్లో ఈ దేవుళ్ళు, ఈ దేవతలు కారా? ఎవరు చెప్పారు వీళ్ళకి అని ఒక అహంకారమైన జీవితంలో ప్రేమను బిడ్డలారా, నాకున్న మైండ్ సెట్ ఏంటంటే, క్రైస్తవులు అంటే అంటరాని వాళ్ళు, నిమ్మజాతి వాళ్ళు, ఎక్కడి నుంచి అమెరికా నుంచి తీసుకొచ్చి ఆయనే దేవుడు అనే ప్రచారాలు చేస్తుంటే వీళ్ళకి ఈ విధంగా వీళ్ళు ఏ విధంగా మార్పు వస్తారు అని ఒక ఉద్రేకంలో ప్రేమను బిడ్డలారా, ఇది చెప్పాలంటే 2.5 గంటలు దీని విషయం గురించి మాట్లాడాలి. ఇలాంటి జీవితంలో జీవిస్తూ ఎవరైతే సువార్త ప్రకటించినా వందలాది మంది ఆ దండయాత్ర కనిపిస్తే చాలు, వెంటనే కారు ఆఫ్ చేసి వెళ్ళి వెంటనే వెనకాల ఉన్న గన్మెన్ పిలిచేవాడిని, రాయ్ చూడరా ఆ తెల్ల డ్రెస్ వేసుకొని మెడలో డబ్బా తగిలించుకొని చూడరా వాడు ఎలా అరుస్తున్నాడో, పోయేవాడి దగ్గర డబ్బా ఏముందో పట్టుకొని రా. ఈ గన్మెన్ ఎదురుగా ఆర్డర్ కానీ ప్రేమని బిడ్డలారా, అప్పటికి అది మెగాఫోన్ అని మౌత్ అని తెలియక ఆ మెడలో ఉన్న డబ్బా ఈ గన్మెన్ దగ్గరికి వెళ్ళి ఆ షావుకుడి మెడలో ఉన్న డబ్బాని గుంజి, ఈ పిల్లలు ఎవరైతే పత్రికలు ఇస్తున్నారో ఆ పత్రికలు కూడా చూడరా పనికి మన పేపర్లు ఎలాగిస్తున్నారో, పోయి చూడ బైక్ మీద వెళ్ళోడికి ఇస్తున్నాడు, ఆడు పడితే ఏమైపోతాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రేమని బిడ్డలారా, లక్షలాది పత్రులు, వేలాది న్యూ టెస్ట్మెంట్ బైబిళ్ళు, ఎన్నో మెగాఫోన్లు రోడ్డుకేసి కొట్టి పత్రులు చింపి ఎన్నో నేలకేసి ఇదే ఎడమకాలు బూట్కాలతో తొక్కుపెట్టిన వంటి దౌర్భాగ్యమైన జీవితం నాది. ఇలా చేసుకెళ్తుండగా నా ప్రేమైన బిడ్డలారా, చాలా మంది ఈ బైబిల్ చింపి ఈ మెగాఫోన్లు ఎరగొట్టి చేస్తున్నప్పుడు ఇలాంటి మహానుభావులు, ఇలాంటి దైవసేవకులు చిన్న చిరునవ్వు నవ్వేవారు. ఆ చిరునవ్వే ఈ దినాన్ని ఒక పాకిస్తాన్ బాంబులా పేలిన జీవితం.
ఆ నవ్వులో ఎంతో ప్రాముఖ్యమైన నవ్వు అది. ఆ నవ్వుకి ఏనాడైనా నీకు దినమున పతనముందిరా, ఒక్క దినము నీకు పతనముంది. ఆ నవ్వుకి అర్థం. కానీ ఈ దౌర్భాగ్యుడికి అర్థము కాక ఎన్నో బైబిల్ చింపి మెగాఫోన్లు కొట్టి దైవ సేవకుల ముడుకుల కింద నుంచి ఈ కింద పిక్కల వరకు గలతో కొట్టించినటువంటి దౌర్భాగ్యుడిని. కానీ ప్రేమైన బిడ్డలారా, చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది. మా నాన్నగారు కొన్ని సందర్భంలో ఆయన గొంతు క్యాన్సర్ వల్ల హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేస్తే వారు కూడా అన్నారు, అయ్యా మీ నాన్నగారికి గొంతు క్యాన్సర్ వచ్చింది, బతకరయ్యా, చనిపోతారు, ఇది వాపు వచ్చిందని డాక్టర్లు చెప్తుంటే, అయ్యా మరి టెస్టులు చేయండి, ఎందుకంటే నాకు ఇంప్లూయెన్స్ ఉంది, ఇది వారంలో ఎక్కడైనా నా తండ్రికి ఆ క్యాన్సర్ బాగు చేయించుకుంటాను, అది ఎంత పర్సెంటేజ్ ఉందో చూడు, టెస్టులు చేయమని విశాఖపట్నం శాన్విల్స్ హాస్పిటల్లో నా తండ్రిని అడ్మిట్ చేసి వెళ్ళిపోయి వారం దినాలు తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఆయన అదే హాస్పిటల్ బెడ్లో కూర్చొని నేను వెళ్ళేసరికి ఆ బెడ్ మీద కూర్చొని పాల్లో బన్ను ముంచుకొని తింటున్నాడు. మంచినీళ్ళు తాగిన వ్యక్తి ఒక బన్ను తింటున్నాడంటే ఆశ్చర్యపోయిన తండ్రికి అడిగాను, ఏంటి నాన్నగారు మీరు ఎలాగా బన్ను తినగలుగుతున్నావు? వెంటనే నా తండ్రి ఒక మాట చెప్పండి నాతో, పెద్ద బాబు నువ్వు కోపం పడిన అంటే నీకు మాట చెప్తా. ఏంటంటే నీ మీద నా కోపం ఏంటి చెప్పండి అంటే, నువ్వు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెళ్ళిపోయావు కదా, వెళ్ళిపోయిన 3వ రోజు రాత్రి ఒక వ్యక్తి తెల్లని డ్రెస్లో వచ్చి నా కంఠం ముట్టాడు, తెల్లవరుసరికి ఎక్కడ దీప అక్కడ తగ్గిపోయింది అన్నాడు. అంటే మీరు నిద్రపోయారు కాబట్టి విజయవాడలో అల్లలు ఏ చెప్పరు, చప్పట్లు కొట్టరు, దేవుని మహిమ ఉండదు, అందుకే మిమ్మల్ని ఎవరు సువార్త చేయనివ్వరు. ఇదంతా పాకిస్తాన్ బాంబు. అమ్మా ఉండాలి, యాక్టివిటీగా ఉండాలి. రేపు మాపు సచ్చివాడు నేను సలేస్తుందా? మంటలు పడతాయి. ఇప్పుడు ఫుల్ వేడి, నా బట్టలు తడిస్తే మీకు ఫుల్ వేడి పుట్టాలి. నేను మీ అంత నీరసంగా హల్లెలూయా అనలేదు, లాగి పెట్టి కొట్టా. తండ్రి అని చూడకుండా ఒక్కటి కొట్టేసరికి పిచ్చి పిచ్చి వేసలేస్తున్నారా? మన కులం ఏంటి, మన వంశం ఏంటి, మన ప్రతిష్ట ఏంటి, ఎవరు పేరెత్తితే మండిపడతారో నువ్వు ఆ వాడి గురించి నాకు సాక్ష్యం చెప్తున్నావా? నీకు వచ్చి ముట్టారా? లక్షలు ఖర్చు పెట్టింది నేను, వైద్యం చేయించింది నేను, శాన్విల్స్ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వాళ్ళ వల్లేమో నొప్పి తగ్గిందని చెప్పగా నువ్వు ఎవరో పేరు చెప్తున్నావా? ఈరోజు ఇంగ్లీష్ డిక్షనరీలో నువ్వు వల్కేజ్ లాంగ్వేజ్ బూతులు వాడి. కానీ నాకే అంత కోపం ఉంటే మరి నన్ను కన్న తండ్రి నాకు ఆయనకి ఎంత కోపం ఉంటుంది? ఒక్కటే మెడ పెట్టి గెంటి తోసి పిచ్చి పిచ్చి వేసలేస్తున్నారా నువ్వు అని చెప్పి నన్ను కూడా గెంటుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ హాస్పిటల్లో డిశ్చార్జ్ ఇవ్వకుండా నేను కూడా ఈ హాస్పిటల్ బిల్లు చెల్లించి మా ఊరు మా నాన్నగారితో నేను కూడా వెళ్ళి కారు వేసుకుంటూ వెళ్ళా. మా గ్రామం మా బంధువులందరినీ పిలిచా. మా బంధువులు పిలిచి చెప్పా, వీడు ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నాడు, ఎవరో అంటరాని దేవుణ్ణి పట్టుకొని ఆయన ముట్టాడని సాక్ష్యం చెప్తున్నాడు, ఈ వేలాది దేవస్థానాల ప్రతిష్టెట్టి ఇటు మన పరువేం కావాలి అని మా తల్లిదండ్రులకి మొత్తం అందరూ కూడా నేటి నుంచి ఈడి పెళ్ళిళ్ళు పేరెంట్ కాలు ఎటువంటి ఏమి వెళ్ళకున్నా ఈడు మన కులం నుంచి ఈయన బయటికి పంపించి ఇదిగో వీడికి కూడా మనం వాళ్ళకి కట్టిన ఆ పేటలో వీడికి ఓ పాకేసి అక్కడ పెట్టేయండి అని నా తండ్రికి ఆర్డర్ చేస్తే నా బంధువులందరూ అన్నారు, నాయన అలాగే చేద్దాం పెద్ద బాబు, నువ్వు వెళ్ళిపో, నువ్వు గాజువాక పో అని చెప్పినట్టు పంపిస్తే నా తండ్రికి వచ్చి వార్నింగ్ ఇచ్చా, నేటి నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధాలు లేవు, ఒకవేళ నువ్వు సచ్చినా నేను సచ్చినా రాకూడదు, ఈ మహానగర గాజువాకలో అడుగు పెట్టు వద్దు అని చెప్పడానికి నాకైతే రైట్స్ లేవు. కానీ ఈ కోటన్నర ఒక గ్రామం అనేది నేను బతికున్నంత వరకు ఈ గ్రామంలో అడుగు పెట్టను అని నా తండ్రికి వార్నింగ్ ఇచ్చి ప్రేమైన బిడ్డలారా అక్కడి నుంచి తిరిగి వచ్చి ఈ సువార్త ప్రకటించిన మహాసభల దగ్గరికి వెళ్ళి తాగుబోతులు పిలిపించి రాడి ఫుల్లుగా మందు కొట్టించి ఎక్కడైతే ఇలాంటి బహిరంగ సభలు జరుగుతున్నాయో ఆ సభల దగ్గర ఒక జీవ వైరు బైండింగ్ వారికి ఇటు ఒకటి అటు రాయి కట్టి ఈ రాయి ట్రాన్స్ఫర్ మీదకి విసిరించేవాడిని. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్ ఏమవ్వాలి, పేలిపోవాలి, కరెంట్ ఆగిపోవాలి, క్రైస్తవుల మీటింగు బంద్ అయిపోవాలి. ఇది నా మైండ్ సెట్ రెట్టు. ఇలాగ అక్కడి నుంచి ఎక్కడైతే సువార్త ప్రకటన మళ్ళీ జనం కనిపిస్తే మున్సిపల్ కమిషనర్లకు ఫోన్ చేసి, అయ్యా ఇదిగో ఈ ఈదులో పిచ్చి కుక్కలు అరుస్తున్నాయి, అర్జెంటుగా మీరు కుక్కలు పెట్టిన వ్యాన్ని పంపండి, ఎవరు మీరు, పలానా సో అండ్ సో అంటే నా వాదా చెప్పేసరికి ఏ జిల్లా కలెక్టర్ అయినా రావాల్సిందే. అంటే అంత తక్కువది కాదమ్మా, నా పోస్ట్ అలాంటిది. వాళ్ళు రాగానే ఎక్కడంటే ఇదిగో ఈ కుక్కలే ఎక్కించే. ఈ రోజు నా ప్రేమని బిడ్డలారా ఈ దౌర్భాగ్యుడు చెప్పవలసినవి చెప్పుకుంటే పోతే అందుకే అనమాట సాక్ష్యం చేసేటప్పుడు ఈ ఒక్కరైనా నన్ను కొట్టకపోతారా, ఒక్కరైనా నన్ను గన్బెట్టి కాల్చకపోతారా, ఒక్కరైనా నన్ను చంపకపోతారా? యస్, నాకు కావాల్సింది అదే. ఇంత దౌర్భాగ్యమైన జీవితం క్రైస్తుల పట్ల
దుర్మార్గుడిగా చేస్తే నా తండ్రి తెలుసుకున్న నా తండ్రి కూడా బెంగ పెట్టించుకొని దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి సేవకుల కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యా, నా కొడుకు హంతు పంతు లేకుండా క్రైస్తవులు కొడుతున్నాడయ్యా, క్రైస్తవులు హింసిస్తున్నాడయ్యా, కానీ ఒక్క రాత్రి ముడితేనే నేను బాగుపడ్డానే, అలాంటి సజీవుడైన దేవుణ్ణి బిడ్డలు కొడుతున్నాడు, నా కొడుకు శాప్యానికి గురైపోతాడు అని ఎంతో మంది దైవ సేవకులు కాళ్ళు పట్టుకుంటే ఈ సేవకులు లోటంటే వచ్చిన మాట ఏంటి తెలుసమ్మా? అయ్యా, మా నాన్నగారి పేరు కోటయ్య. యావది ప్రపంచంలో ఎంత విర్రవీగినా, ఎంత పొగరబోతే అయినా, ఎంత అహంకారైనా ఏదో దినమున ఆపగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆ వ్యక్తిని ఆపలేరు. ఆ దినం వచ్చే వరకు ఓపుకు పట్టాలి అని దైవశాఖలు చెప్తే, అదేనండి ఆడు కానీ మారకపోతే ఆడు చనిపోతాడయ్యా, ఆడు శాపగ్రస్తుడైపోతాడు అన్న తండ్రి అన్న కూడా సేవకుల దగ్గర రావడానికి భయపడేవారు. కానీ ప్రేమను బిడ్డారా, కట్ చేస్తే ఇది చాలా హిస్టరీ. కానీ ఒక దినాన్న ఈ దౌర్భాగ్యుడు బైకుల మీద వెళ్ళడము, తిరిగే డ్యూటీ అయితే కాదు, 24 గంటలు కారు ప్రయాణమే. కానీ ఒక దినమున నాకు బైక్ మీద వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. బైక్ మీద వెళ్ళవలసిన పరిస్థితి ఒక దినమున నాకు ఏర్పడింది. ఆ బైక్ మీద అర్జెంటుగా డిపార్ట్మెంట్కి వెళ్ళాలని చెప్పి నేనుగా చాలా స్పీడు, ఎక్కడే కాదండి, బైక్ పట్టుకున్నా కార్ పట్టుకున్నా ఎక్కువ మెట్రో సిటీలో ఎక్కువ తిరుగుతాం కాబట్టి మాకు స్పీడ్ కొట్టి అలవాటు ఎక్కువ. రెండోది పోలీస్ డిపార్ట్మెంట్ మేమే చెప్తాం, ట్రాఫిక్ కంట్రోల్, కానీ ఎక్కువ కొట్టేది మేమే. ఈ స్పీడ్ అలవాటు మీద లేట్ అయిపోతుందని నేను బైక్ మీద చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను. నాకు ఎదుర్కొంటే ఒక జీప్ వస్తుంది, వాడు సర్దార్జీ స్టీల్ ప్యాంట్ పోదామని వాడిపోతున్నాడు, నాకు లేట్ అయిపోతుందని బైక్ వేసుకుని నేను వెళ్తున్నా. ఇద్దరు స్పీడ్లో, అది సింగిల్ రోడ్ అనమాట. ఈ సినిమాలో చూపించినట్టు ఒకరికొకరిని గుద్దుకున్నాం. వాడు కొట్టిన స్ట్రోక్కి లెఫ్ట్ సైడ్ ఒక సిటీలో స్పీడ్ కొట్టి ఉంది, గుద్దినవాడు సర్దార్జీ, వెళ్ళి పడినది స్పీడ్ కొట్టి కూడా సర్దార్జీదే. వెళ్ళాడు స్పీడ్ కొట్లో పడ్డాను. ఆ స్పీడ్ కొట్టుకి ఏముంటాయండి, అన్ని అద్దాలే ఇలాంటివి, ఇదే గ్లాసులు. వెళ్ళి ఎప్పుడైతే దాంట్లో పడ్డానో మొత్తం షోకేస్ అంతా పగిలిపోయింది. చూపిస్తున్న గ్రామ ప్రజలారా, మీకు కూడా నాకు అభ్యంతరం లేదు. ఇదిగో ఈ పాదము మొదలుకొని ఇక్కడి నుంచి మొదలుకొని వన్నాది లెఫ్ట్ సైడ్ మొత్తం 3-4 అంగుళాలు గాజు పెంకులు నా శరీరంలో గుచ్చుకుపోయి షాప్ అంతా రక్తంతో తడిసిపోయింది. వెంటనే నా బంధువులు వచ్చి ఆ సర్దార్జీకి ఎంత అయితే వాడు డామేజ్ అయిందో ఆ డామేజ్కి వాడికి డబ్బు కట్టి నన్ను విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్, కింగ్ జార్ హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారు. జరిగింది సాయంకాలం 4 గంటలకి, రాత్రి 10 గంటలకి డాక్టర్లు వచ్చారు, స్పెషలిస్ట్ 3 వచ్చారు. అప్పటికే నా శరీరంలో ఉన్న బ్లడ్ మొత్తం అంతా డ్రై అయిపోయింది, ఇంకేం లేదు. డాక్టర్లు చూసి అన్నారు, అయ్యా ఈయన ప్రాణాంతంలో ఉన్నాడు, వీడు బతికేది లేదు అంటే నా భార్య చెప్పింది, అయ్యా ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ నా భర్త మాత్రం బతకాలి. మా కుటుంబం ఎంతమంది మేము బ్లడ్ డోనర్గా ఉన్నాం, మేము ఇస్తాము, కాకపోతే ఎంతైనా కొంటామని చెప్పి నా భార్య బాధ భరాయించలేక 7 దగ్గర సంతకాలు తీసుకొని, ప్రేమైన బిడ్డలారా 3 డాక్టర్లు రాత్రి 9 గంటలు మొదలుపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ 9 గంటలకి 12 గంటలు పట్టింది 3 డాక్టర్లకి. 285 ఆపరేషన్లు నా శరీరానికి చేసి గాజు పెంకులు బేషన్ నిండా తీశారు. తెల్లవాసరికి మీకే ఉందండి, మీకన్నా ఇంతకి 3 ఇంతలు నా జనం, నా యొక్క బంధువులు మొత్తం అంతా కూడా 2000 మంది పైన అందరూ. ఎందుకంటే అత్తవారిది ఆ ఊరే, అమ్మవారు అదే ఊరు, మొత్తం బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్, వీళ్ళు, పోలీస్ మొత్తం అంతా కూడా ఎవరెవరు ఉన్నా మొత్తం హాస్పిటల్ నిండిపోయింది. అప్పుడే థియేటర్ నుంచి ఒక బేషన్ నిండా ఒక సిస్టర్, డాక్టర్ పైకి వచ్చేసరికి ఆ శరీరంలో గుచ్చినవన్నీ కూడా బేషన్ నిండా గాజు పెంకులు ముద్దలు చూశారు. నా కుటుంబం ఆశ్చర్యపోయింది. నా భార్యతో డాక్టర్ చెప్పాడు, అమ్మా నీ భర్తకి ఏం పర్వాలేదు, ఆ మత్తు లేకుండా నీ భర్తకి ఆపరేషన్ చేసి తెల్లవారులు మమ్మల్ని తంతూనే ఉన్నాడు, కానీ అది మాత్రం చాలా గట్టిపిండంగా ఉన్నాడు వాడు. కానీ ఒకటి మాత్రము, ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు కానమ్మా, మొత్తం టోటల్ బ్రెయిన్లు బుర్రలో 3 గుచ్చిపోయండి, ఇక్కడోటి తీశారు. చిన్న మెదడులో గాజు పెంకి ఇది తీస్తే దీన్ని తెలుగులో పిచ్చివాడైపోతాడు, అందువల్ల దీన్ని విడిచిపెట్టాము. ఈ నడుమి ఇది ఉంది కదండి, మొత్తం ఈ బ్యాక్ పెయిన్ మొత్తం అంతా కూడా అన్ని తీశారు. ఈ 2 కిడ్నీ మధ్యలో ఒక మాస్టర్ మాట, దాన్ని L65 జాయింట్ పేరు అనమాట. ఈ జాయింట్లో అది కానీ ఆ గ్లాస్ కానీ ఆపరేషన్ తీస్తే కాళ్ళు 2 చచ్చిపడిపోతే నడుము నిలబడదు, దాన్ని కూడా అలాగే విడిచిపెట్టాము. ఇక ఈ లోపల ఈ గుండెలో అక్కడ గాజు పెంకుల తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మాత్రము మెడిసిన్ వాడి ఇది 15 దినాలకి ఈయన శరీరంలో బ్లడ్ ఎక్కించి నడుము వరకు కాలు మాత్రము తీసేయాలి. తీయకపోతే ఇందులో ఏమీ లేదండి,
మొత్తం బోన్ అంతా స్విచ్ అయిపోయి నరాలన్నీ కూడా ముక్కలుగా కట్ అయిపోయి, గాజు పెంకులు గుచ్చి కట్ అయిపోయి. కాబట్టి మరి స్టీలు పైపులు పెట్టవచ్చు కానీ నరాలు పెట్టలేము, కాలు మాత్రం మేమేం చేయలేము. రాజస్థాన్ జైపూర్ పోతే 5 లక్షల మంచి కాలు వస్తుంది, కాలు నడానికి బెల్ట్ కట్టుకొని యథాప్రకారంగా మామూలు తన పని చేసుకుంటాడు అని డాక్టర్ సలహా ఇచ్చారు నా భార్యకి. నా భార్య ఆమె అస్సలు ఒప్పుకోలేదు. ఆమె ఏమందంటే, మా వంశం తెలుసు కదండి, మేము ఎన్ని మందిరాలు కట్టామో, ఎన్ని దేవస్థానాలు, ఎన్ని పూజలు, ఎన్ని పునస్కారాలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని దానాలు చేస్తామో, కాబట్టి ఎప్పుడు నా భర్తకు అలాంటి పరిస్థితి రాదు. కాబట్టి ఎంత డబ్బైనా నేను ఖర్చు పెట్టుకుంటాం, ముందు మీరు ఓ పని చేయండి, మీరే ఇంటికి వచ్చి ఆయనకి గాయాలు మానపండి అని వెంటనే ఆ దినమే హాస్పిటల్లో ఉంచకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయి నా బెడ్రూమే ఒక హాస్పిటల్గా తయారు చేసింది ఆమె. మామూలు దినచరిగా నాకు ట్రీట్మెంట్ అవుతుంది. ఈలోగా ప్రేమను బిడ్డలారా, నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అమ్మాయికి అప్పటికే ఈ యాక్సిడెంట్ ముందే అమ్మాయికి అక్క కొడుకు పెళ్లి చేసి కూతుర్ని బయటకు ఇవ్వడానికి ఇష్టం లేక ఇంట్లో పెట్టుకున్నాం. దానికి ఏమంటారంటే ఎల్లరకు అల్లుడు తీసి ఇంట్లో పెట్టు అక్క కొడుక్కి. అప్పటికి అమ్మాయి గర్భవతి. నా 2వ కుమారుడికి చదువు మంచి ఇంట్రెస్ట్, పెద్ద బాబు, వాడు చదువుకుంటుండు. నా 2వ అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ న్యూయార్క్లో జాబ్ చేస్తున్నారు. వీడు వాళ్ళు వదలకుంటే న్యూయార్క్లో జాబ్లో ఉన్నాడు. సరే వాడు నేను పట్టించుకోలేదు, వాడి ఫ్రెండ్స్ని ఎందుకు ఎడగొట్టాలని చెప్పి నేను కూడా వాడి మీద నేనేం మైండ్ పెట్టలేదు. ఇది దినచరిగా నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది. మళ్ళీ మా తండ్రి గారు దైవసేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా అప్పుడు వాదా ఉంది, పొగరుంది, ఇప్పుడు ఏమీ లేదు, కోతల పాలు అయిపోయాడట, మంచాన్ని పడిపోయాడట. చూడడానికి వచ్చి వాళ్ళందరూ కూడా వచ్చి నాతో చెప్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఇప్పుడైనా ఒక్క రాత్రి ముడితేనే నేను బాగుపడ్డానే, చనిపోతాను అనే దాన్ని నేను బతికాను. అలాంటిది నా కొడుకు కూడా బాగుపడతాడు, వెళ్ళి ఒక్కసారి నా కొడుక్కి మళ్ళీ వెళ్ళి మీరు ప్రార్థన చేయండి అయ్యా, పోనీ నేను వెళ్దామంటే వాడంతా వాడు కాల్ చేసుకుంటాను అంటున్నాడు. ప్రేమను బిడ్డలారా, ఎప్పుడు రైఫిల్ నా దగ్గర ఉంటుంది ఎప్పటికీ. నాకు ఇంకా 3 సంవత్సరాలు దానికి ఇంకా పర్మిషన్ ఉందండి. ఎప్పుడు నా దగ్గరే కాల్చుకుంటారు. నిజమేనయ్యా, నువ్వు వెళ్తే మీ వాడు కాల్చుకుంటాడు, మేము పోతే మమ్మల్ని కాల్చుకోమని అక్కడ సెక్రటరీని గన్ మీద పెట్టుకున్నాడు, మేము అక్కడ కాల్చుకోవాలి పోయి కాదు. ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పగలము, నీ కన్నీళ్లు, నీ వేడుపు, నీ బాధ, నీ వేదన ఏ నాటికైనా బాగుపడతాడు, మనసు అవుతాడని మేమైతే నమ్ముతున్నాము అన్నారు. ఇగో ఈ పరిశుద్ధమైన బైబిల్ పట్టుకొని ఈ దైవ సేవకుల మాటలో ఎంత సత్యముందో. ఎస్, ఆ కబర్ చేతిలో ఉన్నది ఒక్కొక్క మాట అగ్ని జ్వాలలవి. కానీ అది నా తండ్రికి ఆ దినాన్ని తెలుసుకోలేకపోయాడు. మానసికంగా కుంగిపోయి లాస్ట్కి చెప్పిన మాటలు విని అయ్యో ఇలాగైపోయాడు అలాగైపోయాడు, ఇంత వాదా ఉన్న నా కొడుకు ఇలాంటి కోతల పాలు అయిపోయాడని చెప్పి నా తండ్రి మానసికమైన వ్యాధికి గురై చనిపోయేసరికి దౌర్భాగ్యుడికి తండ్రి చనిపోయాడని సింపతి కాదు. మా కుటుంబంలో ఉన్నది ఏంటంటే, తండ్రి చనిపోతే పెద్ద కుమారుడు తలకొరువు పెట్టాలి, తల్లి చనిపోతే చిన్న కుమారుడు. ఆ బాధ్యత నాకుంది కాబట్టి వెంటనే డాక్టర్లు పిలిపించి అంబులెన్స్ రప్పించి నా తండ్రికి తలకొరు పెట్టడానికి అని చెప్పి మళ్ళీ 20 కిలోమీటర్లు వ్యాన్ వేసుకొని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళా. అప్పటికి నా తండ్రి దేవుడు ముట్టిన తర్వాత ఆయన దైవసేవకుడి ద్వారా బాప్తిసం పొంది ఆయనకి అబ్రహాం అని నామకరణం చేసుకున్న వ్యక్తిని పానుపు చేద్దామని బాక్స్ పట్టుకొని ఆలోచిస్తున్నారు. ఆ టైంకి దౌర్భాగ్యుడు వ్యాన్ వేసుకొని నేను వెళ్ళా. ఈ వ్యాన్లో కొంతమంది చూసి నన్ను దైవశాఖలు తెలిసిన వాళ్ళు, ఈ దరిద్రుడు కోతల పాలైపోయి మంచాన్ని ఉన్నాడు అనుకుంటే ఈ అదవ మళ్ళీ ఎక్కడికి వ్యాన్ వేసుకుని వచ్చాడని చెప్పి నన్ను తెలిసిన దైవశాఖలు కొంతమంది ఏం చేశారు, వెనక్కి వెళ్ళిపోయారు, ఉంటే ఇటు కొడేస్తాడు అని. బాబు తెలియని వాళ్ళు కొంతమందికి గన్మెన్ వెళ్ళి, అమ్మ లోపల ఉన్నాడు మహాకంత్రిగాడు, ఆడేమో కొట్టిమని ఆర్డర్ వేస్తాడు, మిమ్మల్ని కొట్టి పాపం మేము మూట కట్టుకోవాలి, దయచేసి మీ దండం పడతామమ్మా, వద్దు, ఆ దరిద్రుడు బయటకు రాకమునిపై మీరు వెళ్ళిపోండి అని చెప్పి కొంతమందిని వెనక పంపించేసి, నా ప్రేమను బిడ్డలారా, తండ్రి గారిని సమాధి చేయవలసిన బాక్స్ని ఒక చెరువు ఉంటే చెరువులో పడించి, నా తండ్రి హిందూ సాంప్రదాయ ప్రకారంగా కర్రలు పెట్టి నా తండ్రిని ధన సత్కారాలు చేసి తలకరు పెట్టి రాత్రి 11 గంటలకి అదే వ్యాన్లో తిరిగి ఎన్నో జోకులు, తెలుసు కదమ్మా క్రైస్తవుల మీద ఎన్ని కామెడీ చేస్తారు, ఎన్ని జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ తిరిగి మళ్ళీ గాజోకి వచ్చాను. కానీ యథార్థమైన ఈ పీఠం ముందు నా ప్రేమను బిడ్డలారా,
5 దినాల తర్వాత ఏమైందో నాకైతే తెలియదు, కానీ ఎక్కడెక్కడైతే కోతలు కోసి కుట్లు కుట్టారో మొత్తం మన శరీరం అంతా మళ్ళీ కుట్లన్నీ ఈడిపోయాయి, శరీరం అంతా రక్తపు దారులు కారుతున్నాయి. నేను అనుకున్నాను ఈ 20 కిలోమీటర్లు వెళ్ళింది దాన్ని ఏమంటారంటే కచ్చారడ్డు, అది ఇట్లా యాన్ ఇట్లా ఇట్లా ఇలా కొడుతుంటుంది అన్నమాట. ఈ ఈ ఊబిలింగ్ శరీరం అంతా కూడా అది మొత్తం అంతా బాడీ అంతా ఇది సెటరేట్ అయిపోయింది అనుకున్నాం. కానీ అది పనిష్మెంట్ మొత్తం అన్ని కూడా ఏమైపోయామో ఎక్స్పెండ్ అయిపోయి దారులు మొదలు పెడుతున్నాయి. వెంటనే డాక్టర్లు చెప్పారు, అమ్మా ఇవన్నీ ఎక్స్పెండ్ అయిపోయాయి కాబట్టి ఇంకేనో బతకడు, ఈయన బ్రతికే ఛాన్స్ లేదు, ఇక మేమేం చేయలేమని ఇతర డాక్టర్లు రావడం మానేశారు. అందులో ఒక ఆయన మా కజిను వాడు వచ్చి బాబు ఏదో తడిచిన ముద్దలు దుడుస్తున్నాడు. అప్పుడు చెప్పాడు, అమ్మా పిన్ని చిన్న ఇంకా బతకడు కష్టం, కాబట్టి మీరున్న కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో తొందరగా చేసుకోవడం మంచిదాని. కానీ అప్పుడు నా భార్య నా దగ్గరకు వచ్చి చెప్పింది, ఏమండి అమెరికాలో ఉన్న నీ కొడుకుని పెళ్ళండి, వాడికి బాబుకి ఇద్దరికి పెళ్లిళ్ళు చేసేద్దాం, పెళ్లిళ్ళు చేసి ఉన్న ప్రాపర్టీ ఏముందో ఇద్దరి పేరు మొత్తం ముగ్గురికి అగ్రిమెంట్లు ఇచ్చేద్దాం. తర్వాత ఆమెకు నాకు చిన్న వయసులో వివాహం అయిందమ్మా, నా వైఫ్కి నాకు చిన్న వయసులో వివాహం అయింది. చిన్నప్పటి నుంచి పెరిగి కాపురాలు చేసి పిల్లలకి అన్ని ఇంతవరకు వచ్చాం. చావులో ఇద్దరం కూడా పాలు పంచుకుందాం, పిల్లలకి అయిపోయినా కానీ నువ్వు నేను కలిపి ఒక పాయిజన్ తీసుకుందాం, ఇద్దరము చావులో ఇద్దరం కూడా ఏకమైపోదాము అని నా భార్య ఎప్పుడైతే చెప్పిందో ప్రేమను బిడ్డలారా, అది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజమే, కారణం ఏంటంటే మా కుటుంబం చాలా సెంటిమెంట్ లేని కుటుంబం. ఒక స్త్రీ భర్తను పోగొట్టుకుందంటే 8 నెలలు అవసరం చేయాలి ఆమెని, చాలా క్రిటికల్స్ అండి అవి. ఎట్లా ఉంటాయంటే ఖైదీలకి అన్నం పెట్టినట్టే డోర్లో కింద నుంచి ప్లేట్లో అన్నం పెట్టాలి, ఆమె ముఖం ఎవరు చూడకూడదు. అలాంటి ఈ భయంకరం నేను భరించలేనండి. కాబట్టి మనం వెళ్ళిపోదాం అనగానే దానికి అన్ని నేను భయపడ్డాను. నిజమే, ఇంత ఉన్న నా భార్యకి ఇలాగైనా నేను సాయం చేయాలనుకొని అప్పుడు వెంటనే అమెరికాలో నా కొడుక్కి అప్పుడు నేను కాల్ చేశా, బాబు ఇట్లా జరిగిందని హిస్టరీ చెప్పుకొచ్చా. వాడు ఏడ్చే సమయం లేదు నాన్న, నువ్వు వచ్చే జాబ్ ఏం చేయవద్దు, నువ్వు మనకెంత జాబ్ ఎందుకు, వచ్చే అన్నయ్య అక్కడ ఉన్నాడు, పాప ఒక అమ్మాయిని చూస్తాడు, నువ్వు చూడు, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయాలంటే వెంటనే నా కొడుకు చెప్పాడు, నాన్నగారు రావడానికి 10 దినాలు పడుతుందండి, ఇవన్నీ సెటరేట్ చేసుకొని అమెరికా నుంచి రావాలంటే 10 దినాలు పడుతుంది. సరే, ఈ లోపల మాకు కార్యక్రమాలు జరుగుతున్నాయండి, పెళ్ళిళ్ళకి ఆమె ఎంత తొందరగా కొడుకులకి పెళ్ళిళ్ళు చేసేస్తే వాళ్ళకి ఇచ్చేసి ఇద్దరము ఎంత తొందరగా మనం ఈ జీవితాన్ని వదులుకుందామా అనే ఆతృతలో ఆమె ఏమో ఈ పని మీద ఉంది. అయితే ప్రేమను బిడ్డలారా, అనుకునే రీతిలో మా కుటుంబంలో ఒక వ్యక్తికి ఇక్కడే అన్నవరంలో ఒక వివాహం జరిగింది. మరి చాలా మంది చూసుంటారు, ఇక్కడ ఉంది మన అన్నవరంలో వర నరసింహ టెంపుల్లోని షిరిడిలోని మాది గౌరీ కళ్యాణ మండపం అని మేము ప్రతి దిక్క ఒక మెయిన్ జిల్లాలో గౌరీ కళ్యాణ మండపాలు కడతాం మేము, వివాహ కళ్యాణ మండపాలు. ఇప్పుడు కనక పరమేశ్వరి ఇది ఉందంటే వైశ్యస్ కౌంట్లు ఎలా కడతారో మా కులం గౌర కుటుంబం, మా గవర్లు ఎక్కడుంటే అక్కడ గౌరీ కళ్యాణ మండపాలు కడుతుంటాం. ఇలాగా అన్నవరంలో మా బంధువుకి ఒకటి పెళ్ళి, మా వైఫ్కి పిల్లలకి అందరికీ కూడా పంపాను, మా పెళ్ళికి వెళ్ళండి, మరి మన పెళ్ళికి వాళ్ళు రావాలి కదా అని పంపించి నాకు ఒక్కడికి అంత ఉంటుంది పాప, అంత పాప నా దగ్గర కాపలా పెట్టారు. కారణం ఏంటంటే నీళ్ళు అడిగితే నోట్లో పోయాలి, జాగ్రత్త చూసుకోమ్మా తెల్లరసరికి వచ్చేస్తామో అని వెళ్ళిపోయారు. ఆ రాత్రి 1 గంట అయిందండి, హ్యాండ్ లైన్ ఎప్పుడైతే రింగ్ అవుతుందో ఆ పాప తీసి నాకు ఇచ్చింది. తీరా ఎత్తితే అమెరికాలో ఒక అలిగేషన్ ఇంగ్లీష్లో చెప్తున్నాడు, మిస్టర్ రావు మీ అబ్బాయి మీ సెకండ్ సన్ రమేష్ యాక్సిడెంట్లుగా చనిపోయాడు, అమెరికాలో నా కొడుకు యాక్సిడెంట్లుగా చనిపోయాడు. ఆ చనిపోవడానికి కూడా కారణం ప్రేమని బిడ్డారా, గాజువాకలో వాడు ఫ్రెండ్స్ ఎదురున్నారు, ఒకడు పల్లెలు కొర్రాడు, ఒకడు కాపులు కొర్రాడు, ఒకడు 5 లక్షలు, ఒకడు 5 లక్షలు 10 లక్షలు నా కొడుకు దగ్గర సాయం పొందారు. వాడు మరి మ్యారేజ్కి నా దగ్గరకు వస్తున్నాడు, మరి నాతో చెప్తాడు, మరి నేనెవడిని, అసలే పోలీస్ డిపార్ట్మెంటు మొత్తం అంత ఇంప్లూయెన్స్ ఉన్నవాడిని తెలుసు వాళ్ళకి, ఇంక తను వసూలు చేస్తాడని వాడిని నా కొడుకు నమ్మపలికి సరే ఇంక 3 రోజుల్లో ఫ్లైట్ ఎక్కుతాడు అనగానే నా కొడుకు ఏం చేస్తారంటే అమెరికా ఫ్యామిలీ పార్క్ న్యూ పార్క్ అని ఆ పార్క్లో చాలామంది ఈవినింగ్ కూల్ డ్రింక్లు తాగుతుంటారు. ఆ టైంలో నా కొడుకు ఏం చేస్తారంటే కూల్ డ్రింక్ల విషయం కల్పించారు. నా కొడుకు నమ్మి కూల్ డ్రింక్ తాగాడు, మధ్యాహ్నం 1 గంటకి అక్కడ కుప్పకూలిపోయాడు. అక్కడ నైట్ వెంటనే ఫోన్ వచ్చింది, అక్కడికి ఇక్కడికి అక్కడ పొగలైతే మనకి రాత్రి అండి. మరి ఈ ఫోన్ కాల్ నీ కొడుకు చనిపోయాడు అని ఫోన్ కాల్ వస్తే నా ప్రేమైన మరి ఈ వీధి ప్రజలకు ఒక్కసారి
మనం చేసుకున్నది. ఒక్కసారి ఆలోచించండి. ఒక యవ్వన బిడ్డడు వస్తే పెళ్లి చేద్దామని ఎదురు చూస్తున్న కొడుకు చావు పెళ్లి కొడుకై వస్తున్నాడు అంటే మరి ఏ కుటుంబము ధైర్యంగా ఉంటుందో ఎదుర్కొంటుందో ఒకసారి మరి మీరే అర్థం చేసుకోండి. కానీ ప్రేమను బిడ్డారా, నా కొడుకు రావడానికి ఇది చెప్పాలంటే గంట సాక్ష్యం చెప్పాలి. ఇది ఎల్కే అద్వానీ, వీళ్ళందరి పేర్లు ప్రసక్తి కావాలి. నా కొడుకుని ఆ బాడీని తేడానికి అంత శ్రమలు తీసుకున్నా. అప్పటికి హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ, జిఎంసి బాలయోగి, ఆయన పార్లమెంట్ బాలయోగి గారు, చాలా మంది, మన నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ సహకారంతో ఆ బాడీని మన అమెరికా నుంచి నా కొడుకు 4 దినాలు తీసుకొచ్చాం. ఈ 4 దినాలు నా ఇంట్లో పడే వేదన, నా కుటుంబం పడే ఎంత, ఈ 4 దినాలు ఎవరికి కూడా నిద్ర లేవు, భోజనాలు లేవు, మనిషి వేదనతో ఉన్నామండి. 4 దినాల తర్వాత నా కొడుకు శవాన్ని అమెరికా నుంచి చెన్నై వరకు ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చారు. ఆ చెన్నై నుంచి మన విశాఖపట్నం గాజువాక ఒక హాస్పిటల్ అంబులెన్స్లో పట్టుకొచ్చారు. ఇవన్నీ 4 రోజులు పట్టింది. ఈ 4 దినాలు సరే. ఒక ½ అన్ అవర్లో వ్యాను ఈ గాజువాక బార్డర్ స్టీల్ ప్లాంట్ దగ్గరలోకి వచ్చిందని కానీ అప్పుడు నాకు చెప్పారు, ఆ పై అంతస్తుల నుంచి వీల్ చైర్లో తీసుకొచ్చి నన్ను ఆ బాల్కన్లో కూర్చోబెట్టారు. ఇగో నీ కొడుకు సేవ వస్తుంది చూద్దుగానే అని. వాళ్ళు వ్యాన్ తీశారు. వ్యాన్ బ్యాక్ డోర్ తీసి ఒక బాక్స్ దించేసరికి ఇగో ఇట్లాంటిది ఒక నల్లని బాక్స్ పైన వైట్ సిలివేసి ఆంబులెం కనిపించగానే వెంటనే, రాయ్ ఎవర్రా నా కొడుకు నా క్రైస్తవుల బాక్స్లో పెట్టారు, మేము హిందువులు, అర్జెంటుగా బాక్స్ని ఎరగొట్టు, గడిమది. ఆ బాక్స్ కూడా టాప్ కూడా ఓడగొట్టి నా కొడుకుని హిందూ సాంప్రదాయ ప్రకారంగా గడ్డి మీద వేసి ఆ తల ఇవన్నీ చేసి ఆ బాక్స్ కూడా ప్రేమని బిడ్డరా ముక్కలుగా బూట్ కాల్తో నా కుటుంబ సభ్యులందరూ కూడా గుంట చేసి అక్కడ పెద్ద మున్సిపాలిటీ ఒక పెద్ద కాలు ఉంటే కాలువలో పడించి, నా కొడుకు పెళ్లి కాలేదు కాబట్టి వాడి మామూలు హిందూ సాంప్రదాయ ప్రకారంగా భూతాపం చేసి కార్యక్రమం అయ్యేసరికి నా భార్య అన్కాన్షియస్. అప్పటికి నా తండ్రి చనిపోయి 3 నెలలు. మాకు అట్లా తెలుసండి, ఎవరైనా చనిపోతే 6 నెలల్లో వివాహం చేయాలి, ఒక శుభకార్యం చేయాలి. ఈ లోపల నా కొడుకు చనిపోయాడు. తండ్రి చనిపోయిన 3 నెలలకి నా కొడుకు చనిపోయిన 3 నెలలకి నా భార్య, 9 నెలలు నా భార్య కూడా. మొత్తం టోటల్ ప్రేమైన నా గ్రామ ప్రజలారా, 1 నెలలో 9 నెలలు నా ఇంట్లో నా తండ్రిని, నా కొడుకుని, నా భార్యని కూడా పోగొట్టుకున్నాను. మరి ఈదులో ఎంతమంది అయినా చనిపోయినా నేను ధైర్యంగా ఉండగలమనే వాళ్ళు ఒక్కరేనైనా ముందుకు వస్తే, రా నా పార్టీలో ఏ అవయం కావాలో ఏది నరుకొని పట్టుకెళ్ళిపోతావు పట్టుకొని రా, నా శరీరంలో ప్రతి అవయం నీ చేతిలో పెడతా, ఎవరైనా ఉంటే ముందుకు రండి. అయ్యా ఎంతమంది చనిపోయినా మేము ధైర్యంగా ఉండగలము అనే వాళ్ళు ఎవరైనా మరి విజయవాడ కృష్ణలో ఉన్నారేమో, మరి యావత్ ప్రపంచంలో సాధించేస్తా ఒక్కరు కూడా రాలే పేరు. అలాంటి వాళ్ళు ఎవరు చూడండి. కానీ ఈ దౌర్భాగ్యమైన జీవితం కోతల పాలైపోయి ఎందుకు బతకాలి? అవిటి జీవితం ఎందుకు జీవించాలి? రాత్రి పగలు యాక దాటిగా తాగి కళ్ళు బేలిపోవాలి, నరాలు సిట్లు పోవాలి, చనిపోవాలి. నా కొడుకుని కూతుర్ని కూడా నా గదిలో రాకుండా వస్తే మిమ్మల్ని షూట్ చేసేస్తాను. ఎప్పుడు ఆ దిక్కుమాల పిస్టల్ దగ్గర పెట్టుకొని నా కొడుకుని కూతుర్ని బెదిరించి ఇలా మానసికంగా కుంగిపోతుంటే, ఏంటి ఇలాగైపోతున్నాడు ఈ దౌర్భాగ్యుడు, తండ్రి చచ్చిపోయి కొడుకు చచ్చిపోయి భార్య చచ్చిపోయిందని చెప్పేసి ఇక అక్కడి నుంచి జిల్లాల నుంచి కలెక్టర్లు, ఏఎస్పీ, డిఎస్పీలు, ఇక రకరకాలు మొత్తం నా డిపార్ట్మెంట్ ఢిల్లీ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరూ చూడడానికి వచ్చేవారు. చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కట్ చెప్పి ముక్కు దగ్గర పెట్టేవారు. ఎందుకంటే శరీరంలో విపరీతమైన దుర్వాసన మొదలైంది. ఇక అక్కడి నుంచి ఆ కచ్చి ముక్కు దగ్గర పెట్టుకునేసరికి ఇంత బతుకు, ఇంత వాద, ఇంత హీనమైన స్థితి ఎందుకని చెప్పి నాలే నేను కుంగిపోయి వెంటనే మా కజిన్ ఒక ఆయన పిలిపించి, ఆయన సబరిస్టారు, నా కజిన్ బెదరు, వెంటనే వాడిని పిలిచి, ఎవరాయ్ ఈ ఆస్తి ఏమైతుందో మొత్తం అంతా కూడా పిల్లలకి మొత్తం ఆడలాగా చనిపోయాడు, ఉన్న పెద్ద బాబుకి పాపకి ఇద్దరికి సమానమైన హక్కులతో స్వాధీనపరిచారని చెప్తే వాడు కూడా ఏడిచే సమయం లేదు. ముందు నుంచి అబ్బాయి అర్జెంటుగా 24 అవర్స్లో డాక్యుమెంట్స్ రెడీ నా దగ్గర రావాలి అని ఎప్పుడైతే అడగ ఆర్డర్ చేశానో ప్రేమ బిడ్డ వాడు కూడా నాకున్న సమస్తం అంతా కూడా నా కొడుక్కి కూతురికి ఇద్దరికి సమానంగా డాక్యుమెంట్స్ పట్టుకుని వచ్చాడు. ఇద్దరిని కూర్చోబెట్టాను. ఇది చెప్తే గంట పడుతుంది. వాళ్ళు చెప్పవలసిన 4 మాటలు చెప్పి వెంటనే ఏడిచే సమయం లేదన్న డాక్యుమెంట్ వాళ్ళ చేతిలో పెట్టి, అప్పటికి వచ్చిన పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా అన్ని రకాలు ఇడేదో బుద్ధిమంతుడు నిద్రపోతాడు అని చెప్పి షీపింగ్ టాబ్లెట్లు, నిద్ర మాత్రలు తెచ్చి ఇచ్చేవారు. అవి కేర్లెస్గా పక్కన పడేశాను. కానీ ఒక దిన నా స్టోరీలాగి చూస్తే అన్ని రకాలు లెక్క పెట్టుకుంటే 16 ఉన్నాయి. ఈ 16 చేత్తో పట్టుకున్నా
ఎట్ ఏ టైం నోట్లో పోసుకున్నా, బాటిల్ దించుకున్నా, తాగి ఒంటికాళ్ళతో గుంటు ఉద్రేకపూర్వంగా లోపలికి వెళ్ళి గడబెట్టుకున్నా. నా కొడుకులు పిలిచి ఎవరైనా డాక్టర్లు పిలిస్తే మాత్రం వెంటనే అని భయపడి నా కొడుకు కూతురు భయపడిపోయి, అయినా నా బంధువులు డాక్టర్లు తలుపులు కొట్టి అవి చాలా మెయిన్ డోర్లు ఎప్పుడు కూడా కొట్టలేకపోయారు. కానీ నా ప్రేమ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది చెప్పాలంటే గంట పడుతుంది. ఎన్ని దేవస్థానాలు కట్టించి, ఎన్ని గుళ్ళు కట్టించా, 30 కోట్ల దేవుళ్ళు దేవతలు ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా నా విలవేల్పులు, నా ఫేవరెట్ దేవుళ్ళు ప్రతి ఒక్కరిని పిలిచా. ప్రపంచంలో ఎంతమందికి యాక్సిడెంట్ అవ్వలేదు? ఈ దౌర్భాగ్యాన్ని జీవితం ఏంటి? ఎంతమంది కొడుకులు విదేశాలు ఉద్యోగాలు చేయలేదు? నా కొడుకేట దౌర్భాగ్యం. నా తండ్రి ఏం పాపం చేశాడు, నా భార్య ఏం పాపం చేసింది, ఏంటిది? అడిగి ఏమైపోయానో. కానీ ఒక్కటి మాత్రం నా ప్రేమను బిడ్డలారా, 16-8 స్లీపింగ్ టాబ్లెట్ ఇస్తేనే డాక్టర్ బతికించలేడు. ఈ 16 నా ప్రాణాలు ఏమైపోయాయో ఇప్పటికీ నా జీవితంలో అది మాత్రం, ఆ ఒక్కటి మాత్రం అడక్కనదే కూర్చుని ఉండిపోయింది. కానీ మరి తెల్లవారుజామున ఈ వెలుగా, ఇలాంటి కోట్లాది వెలుగు, ఆ వెలుగు చాలా మంది క్రైస్తవుల సాక్ష్యంలో చూశాను అంటున్నారు. చూశాను అంటే అది అబద్ధం. ఆ వెలుగుని ప్రపంచంలో ఎవరు చూసే శక్తి లేదు. ఆ దివ్యమైన వెలుగులో, ఆ వెలుగుకి మరి ఎలా నాకు కళ్ళు తెరవబడ్డాయో, కళ్ళు మూసి వణుకుతుంటే ఆ వణుకులో వినబడుతుంది, కుమారా లే, నీవు నాకు కావాలి, ఒకే అరుపు. ఆ మాటతో ప్రేమను బిడ్డలారా, ఇంత మంచాన్ని లెగలేని వాడిని, అంటికిపోయేవాడిని లెగిసి ఎటేటం 2 కాళ్ళతో నుంచొని అడుగులో అడుగేసి డోర్ తీసి దేవునికి మహిమ కలుగు కొట్టడమ్మా చప్పట్లో. లగలేని దౌర్భాగ్యుడిని 2 అడుగులు ఎలా పడ్డాయో, ఏ విధంగా నిలబడ్డానో నాకైతే అర్థం కాలేదు. వెంటనే నా గడదిగానే నా కొడుకు కూతురు పాపం అక్కడే ఉన్నారు. చూసి వెంటనే నా కూతురు అంటుంది, అన్నయ్య డాడీ బతికా ఉన్నాడు. నా కొడుకు అయితే, చెల్లే డాడీ నడుస్తున్నాడు. ఇది చాలా పెద్ద స్టోరీ అమ్మ. ఈ నాటకేంటి, ఈ వెలుగేంటి? విశాఖపట్నంలో ఒకే ఒక దైవజనుడు, అప్పుడు మనకు తెలీదు, నా ఫ్రెండ్ ఒక ఆయన చాలా మానసికమైన ఇబ్బందులు పెట్టాను ఆయన్ని. వాడి వెంటనే వచ్చి నన్ను ఒక దైవశాఖుడి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఏంటయ్యా ఈ ఎలుగేంటి, నేనున్నాను, నువ్వు కావాలి, ఏంటిది? నాకైతే అర్థం కాలేదయ్యా అంటే, ఆ దైవజనుడు చాలా పేరు మోసినాడు. ఇప్పుడు 80 సంవత్సరాలు ఇంచుమించు నాలాగే ఉంటాడు ఆయన. కానీ ఆయన చెప్పాడు, అయ్యా నువ్వేనా గాజువాకలో క్రైస్తవులను కొట్టి హింసించి సభల్లో అడ్డి ఆడపిల్లలు ఈలనక వ్యాన్లు ఎక్కించి చింపిని కొట్టిన మూర్ఖుడు నువ్వేనా? అయ్యో నిన్ను చూడాలనుకున్నాను, నిన్ను ఈ విధంగా చూడవలసి వచ్చిందా? సరే నీ సాక్ష్యం విన్నాను కాబట్టి ఓ పని చేయి, నీకు నేను చెప్పవలసినంత వాడిని కాదు, కానీ నీకు సరైన సాటి జోడి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఎలా నువ్వు కారులో వచ్చావు అని చెప్పి అదే కారు ఎక్కించుకొని నన్ను గుంటూరు గోరింట్ల ఏసన్ గారు ముందు పడేశారు. నా ప్రేమైన బిడ్డలారా, అప్పుడు ఏసాన్ గారు ఎవరో నాకు తెలీదు, కానీ ఇది చెప్పాలంటే ప్రేమైన బిడ్డలారా, ఇంతకే బాబు చెప్పాను, ఇది ఏసానికి నాకు జరిగినది 1.5 వాదాలు జరిగాయి. ఈ వాదాపులు అవి లాస్ట్కి నాలో నేనే ఆయన చెప్పిన ప్రతి మాటల్లో ప్రతి దాంట్లో చూసిన తర్వాత అప్పుడు అడిగాను, అయితే అన్నా ఇంతటి సజీవుడైన దేవుని బూతులు వాడి వాళ్ళ బిడ్డలు కొట్టి ఇలాంటి దుర్మార్గమైన పని చేశాను, సరే దీని పరిష్కారము మరి యేసయ్య నాతో పని అంటున్నారు, నాతో ఏం పని, నేను ఏం చేయగలను, ఏం చేయాలి? అప్పుడు యేసయ్య చెప్పాడు, నిన్ను పట్టుకోవాల్సిన కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏ విధంగా అయితే మీటింగ్లు అడుగుతున్నావో, ఏ విధంగా ట్రాన్స్ఫర్లు పేలగొడుతున్నావో, ఎలాగ సౌండ్ సిస్టమ్ ఆఫ్ చేస్తున్నావో, ఏ విధంగా క్రైస్తవులు దూషిస్తున్నావో, ఈ దిన ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ అలాగే ఉన్నారు. వాళ్ళందరికీ కనువిప్పు కలగడానికే యేసు ప్రభు నిన్ను పట్టుకున్నాడు. కాబట్టి ఏ బైబిల్ అయితే చింపావో, ఏ మెగాఫోన్లు ఎరగొట్టావో, ఆ బైబిల్ చేత్తో పట్టుకొని ఏ పత్రికలు అయితే చింపావో లక్షలాది పత్రికలు ముద్రించు, నేను మోడల్ ఇస్తాను, ఇది నువ్వు ప్రింట్ చేయించు, నువ్వే 2 మెగాఫోన్లు తగిలించుకొని నీకు జరిగిన వెలుగు, నీకు ఇచ్చిన స్వరము, నీకు ఇచ్చిన పరిస్థితి వివరంగా వీధి వాడవాడ నువ్వు వెళ్ళేం చేయాలా? సువార్త ప్రకటించిన తర్వాత ఈ గాయాలు ఏమవుతాయో తర్వాత 6 నెలలు పోయిన తర్వాత నువ్వు నా దగ్గర రా, అప్పుడు నీకు బాప్టిజం ఇస్తానంటే, అప్పుడు నాకు బాప్టిజం తెలియక ఏదో ఆంధ్ర యూనివర్సిటీ మెడల్ ఏదో గల లెటర్ ఇస్తాడు అనుకున్నా.
తీరా ప్రేమని బిడ్డారా, తీరా అనుకున్న ప్రకారంగా మా ఊరు వెళ్ళా, మా గ్రామానికి వెళ్ళా. సొంత గ్రామానికి వెళ్ళి దైవశాఖలు 2 భుజాలు పట్టుకొని 2 మెగాపోలు తగిలించుకొని ఈ 2 మౌతులు నోటి దగ్గర పెట్టుకొని నాకు జరిగిన సాక్ష్యం నా గ్రామంలో నా అమ్మ, నా పిన్నులు, నా పెద్దలు, నా పెద్దమ్మలు అందరికీ చెప్తుంటే వాళ్ళందరూ ఓ కొమ్మడిగా మీకులాగా వచ్చి వాళ్ళు ఒకటే చెప్పారు, అయ్యా మీ నాన్న గొంతు ఎప్పుడైతే బాగుపడిందో మీ నాన్న చెప్పిన దాన్ని పెట్టి యేసయ్య దేవుడని నమ్మి మేము యేసు ప్రభుని నమ్ముకొని ఇవన్నీ విడిచిపెట్టాం. ఏదో తినాన్న నీ కళ్ళు పొగర్లు ఊడతాయి అనుకున్నాం. ఈ విధంగా ఊడినందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. ఆ రోజు నువ్వు ఎలువే అన్నావే, అందుకే మేము నవ్వుకుంటూ ఊరుకున్నాం. నువ్వు తెలుసుకోవడమే మాకు కావాలి. ఇప్పుడు మన కుటుంబం అంతా యేసయ్య కుటుంబం, ఎస్ అని నా కుటుంబం ఎప్పుడైతే చెప్పిందో వాళ్ళ దగ్గర నేనే సిగ్గుపడిపోయి మానసికంగా కుంగిపోయాను. మరి అప్పుడు మీరు నాకు ఎందుకు చెప్పలేకపోయారు? ఎక్కడ చెప్పనిస్తాను? నువ్వు ఎవడ మాట వింటున్నావా? ఎంతసేపు నీ పోగరు, నీ వాదా, నీ మాట కానీ ఏమైనా చెల్లుతుందా? నీ తండ్రి మాట వింటున్నా నువ్వు అని తిరిగి మళ్ళీ ప్రేమను బిడ్డారా నా కుటుంబం నా మీద తిరగబడ్డారు. మొత్తం మీద అక్కడి నుంచి నా ప్రేమను బిడ్డారా నాటి నుంచి బతుకుట క్రీస్తు కొరకే. నాకు చావైతే నాకు మహా ఆనందమని ఆనాటి నుంచి నేటి వరకు మైకు పట్టుకొని మెగాపోల్ పట్టుకొని తిరుగుతుండగా బహిరంగ మహాసభల్లో చాలా మంది నా దగ్గరకు వచ్చి, అయా నీ కాళ్ళంటే ఇదిగోండమ్మా ఇందులో ఎముకలు లేవు, ఇందులో ఎముకలు లేవు, ఇంకా కావలసిన బట్టలు ఇప్పి చూడండి, పసిపిల్లలు లాంటి వాడిని, ఇందులో బోన్ లేవు, నరాలు లేవు, 2 కిడ్నీలు లేవు, బ్రెయిన్లో గాజు పెంకు, నడుములో గాజు పెంకు, గుండెల్లో గాజు పెంకులు, శరీరం అంతా గాజు పెంకులు ఉన్నాయి. కానీ మన వైద్యులు, పరమ వైద్యుడి దృష్టిలో అవి 0. ఎస్, కోట్లది ఎంతమంది బహిరంగంలో ఈరోజు మీరు ఎవరైనా ఉంటే కమాన్ రండి, ఇక్కడ స్కానింగ్ ఎప్పుడు 10,000 రూపాయలని క్లాస్ పట్టుకొని తిరుగుతాం. ఇప్పుడు మీలో ఎవరైనా ఒకరు వచ్చి, అయ్యా ఇప్పుడు నీకు నా బాడీ స్కానింగ్ తీయండి రండి, నేను స్కానింగ్ డబ్బు నాది, ఆటో డబ్బు నాది, కారు డబ్బు నాది, అన్నీ నావే. ఎస్, ఇక్కడ అక్కడ దగ్గర స్కానింగ్ ఉందా, హాస్పిటల్ ఉందా, కమాన్. ఎవరైనా వచ్చేవాళ్ళు ముందుకు వస్తే రండి. నాటి నుంచి నేను ఒకటే నా సంకల్పం, ఈ సజీవుడైన దేవుని కోసం ఎవరు ప్రాణాలు తీసినా ఎస్ శ్రవడానికి సిద్ధంగా ఉన్నా. ఈ దౌర్భాగ్యమైన జీవిత ప్రపంచంలో ఎవరికి 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 ఈ సాగులు రాకూడదు, ఈ యాక్సిడెంట్ జరగకూడదు. ఇప్పుడు నాకు జరిగింది. ఇంతవరకు నా గ్రామ ప్రజలారా విన్నావు, ఇప్పుడు తీర్పు తీర్చవలసింది మీరే. ఎవరు కోట్లాది హెచ్చించే మందిరాలు కట్టి పూజించిన దేవుళ్ళ ఒక్క రాత్రి వెలుగుతో నిలబడి నేనున్నాను నడిపించేవాళ్ళు దేవుడా. తీర్పు తీర్చవలసింది మీరే, మీరే, మీరే. తీర్చండి. ఎవరు ఇప్పుడు ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? నోరు లేదు, గట్టిగా ఎవరు దేవుడు? ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. yes, అది హై వోల్టేజ్. నా ప్రేమైన ప్రజలారా, కరెంట్లో చేయబడితే గంట కనీసం 10 నిమిషాలు ఊపుతుంది నిన్ను. క్రైస్తవులు ఒంటి మీద చేయేస్తే నవసం పట్టదు. దానికి ఈ మూర్ఖుడే సాక్ష్యం. ఎర్రవిగి కొట్టి చింపి దైవ సేవకులను కూడా చూడకుండా కొట్టి, ఈరోజు ఆ మైక్ లేకపోతే నా బతికలేదు. కులము అని తెచ్చాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏ కులం? పర్వతమైన సూర్యనారాయణ తిరుపతి ఉత్తండ పంతుడు కొడుకు, బ్రాహ్మణ కుటుంబంలో ఆయనే కులం. వైఎస్ఎస్ కుటుంబంలో పుట్టి ఈ దినము విశాఖపట్నాన్ని సకానికి సకానికి వేడుతున్నా భోగి శాంతారావు ఏ కుటుంబం? ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణ కుటుంబం కదా? తెలివి తక్కువ కళ్ళు మూసిపోయి క్రైస్తవులంటే అంటరాని వాళ్ళని
20 నాలాంటి వాళ్ళకి ఇది కనువిప్పు కలగాలని. నా ప్రియమైన బిడ్డారా, ఇది కులము కాదు, ఇది మతము కాదు, ఇది మత మార్పిడి కాదు. ఎస్, ఇది సత్యం, ఇది సత్యమైన మార్గం. దయచేసి ఇక్కడి నుంచి ఎప్పుడు ఆటంకాలు పరచడం కానీ చేసావంటే వెనకాల ఎన్నో, ఈ పరిశుద్ధమైన బైబిల్ చెట్ట ఇప్తే ప్రేమని బిడ్డారా, ఎన్నో శాప్యాలకు గురవ్వాలన్నా కుటుంబం నాశనం అయిపోద్ది. క్రైస్తవుల జోలికి వెళ్ళకూడదని నాటి నుంచి నేటి వరకు ఈ బతికిన దినములన్నీ కూడా వాళ్ళకి సేవ చేయాలి, ఆ పాపాలు కడుక్కోవాలి. ఆ దినమున పిరికివాడిగా నా శ్రమను తట్టుకోలేక సచ్చాను. ఈ దినము నాకు ప్రభు నిజంగా నా ప్రారంభిస్తే 150 సంవత్సరాలు బతికైనా నిజమైన దేవుడు క్రైస్తవులు. ఇకెప్పుడు ఈ జీవితంలో ఏ ఆటంకాలకి ఎలకు, శాప్యాలు గురవుకో. సమయం చాలా తక్కువ ఉంది, దైవశాఖల సమయం ఇవ్వాలి. ఇక నువ్వేమైనా అడదలుచుకుంటే రా, ప్రేమపూర్వకంగా నీకేం కావాలో సమాధానం నా దగ్గరే ఉంది. వేదాలు వల్లించే వాళ్ళము, మహాభారతాలు చదివే వాళ్ళము, పౌరుషము, ఎస్, ఏ బ్రాహ్మణ కుటుంబమైనా ఎస్, దేనికైనా సమాధానం ఉంది. సర్వాన్ని విడిచిపెట్టి ఈ దినమున ఒకే ఒక్క బైబిలు, ఆ కోట్లకి అధిపతి అయిన తండ్రి నా అంటుంటే నాకు చాలు. సర్వ ఆశ నా బిడ్డలకు వదిలిపెట్టి ఈ దినాన ప్రేమను బిడ్డారా. అందుకే దేవుడి పట్ల ఇంకా భయముతో భక్తితో జీవిస్తున్నాం. కాబట్టి వయసు లెక్కకుండా, శరీరం సహకరించకపోయినా నడపగలిగిన యేసు ప్రభు దేవుడు కాబట్టి ఈ దినాన సర్వలోకాన్ని కూడా అధిపతి అయిన తండ్రి మన రోగాలు ముడుతున్నాడు, బాగుపడుతున్నాడు. ఇక చెప్పాలంటే ప్రేమను బిడ్డారా, ఆ సెల్ ఫోన్లో ఎన్నో ఈ దినములకి మోడీకి 280 మెసేజ్లు పెట్టా, ఎంకినాడు పెట్టా, దత్తాత్రేయ పెట్టా. ఈ సాల్తీ ఎవరికి భయపడే రకం కాదు. అలాంటి సజీవుడైన దేవుని కోసం బ్రతుకుతే ఆయన కోసమే బతుకుతాం. చనిపోతే ఎస్, ఎందుకు పిరిగివాడుగా భయపడి ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని కొడతారు. కొట్టి 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 ఏమైపోయాను. కాబట్టి ప్రేమను బిడ్డలారా, సజీవ లెక్కలో దేవుని కోసం సువార్త ప్రకటించు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.